హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి మాస్ యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఈ రోజు కాకపోతే రేపు నా పేరేంటనే చాలు. చోళ నుంచి రక్తం రావాలా? చూశారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని మాత్రం ఒక్క లైక్ చేసి సపోర్ట్ని తెలియజేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. కిందకు వెళ్ళి ఈ 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. ఇలాంటి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేనేసి పెట్టండి. ఎలైట్ మోషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML ఫైల్ పైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి రీల్ 630 XML ఫైల్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ అవుతుంది. ప్లస్ మీడియా మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని లాస్ట్కి వెళ్ళి దీని చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్ మధ్యలోకి పెట్టేయండి. ఇలా పెట్టేసి సెకండ్ బీట్ మార్కి వచ్చేయండి. ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు నేను నా ఫొటోస్ దగ్గరికి వెళ్తున్నాను. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. ఇలా ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్కి కట్ చేశాను. ప్లస్ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్కి కట్ చేస్తున్నాను. ఇలా టచ్ చేసి ఇది కట్ చేయటం. ప్లస్ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటో. ఈ విధంగా మీ ఫొటోస్ని పెట్టండి. పెడుతూ మాట్లాడతాను. ఒకవేళ మీకు ఎలైట్ మోషన్ కావాలనుకోండి, మన టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళి చూడండి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. మనకు ఒకటే ఉందండి, మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంది టెలిగ్రామ్. దాంట్లో పెట్టాను పిన్ లిస్ట్లో చూడండి, దొరుకుతుంది. ఇక్కడ వాడేది అక్కడ పెట్టాను. ఇప్పుడు నేను చేసే మెథడ్ అయితే ఈజీగా వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, కావాలనుకుంటే. ఇంక అంతకుమించి తర్వాత ఏం రాలేదండి, అదే వచ్చింది. ఇంకా అదే లాస్ట్, అదే ఫస్ట్, అది ఒక్కటే ఉంది చాలా రోజుల నుంచి. ఇంకా వర్క్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే అది తీసుకోండి. ఈ విధంగా ఫొటోస్ అన్ని యాడ్ చేసి నెక్స్ట్ బీట్ మార్కి కట్ చేశాను. ఓకే, ఇక్కడున్న ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉందా, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేసేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను, చూసారా? ఇలా పేస్ట్ చేయండి. ఈ విధంగా పేస్ట్ చేసేయండి. ప్రతి ఫోటోకి ఎఫెక్ట్ని పేస్ట్ చేయటం. ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇంకంతేనండి. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి.